హలో అందరూ ఎలా ఉన్నారు? ముందుగా అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఈరోజైతే శనివారము, అలాగే తొలి ఏకాదశి కూడా కాబట్టి ఇంట్లో అయితే ప్రత్యేకంగా పిండి దీపారాధన చేసుకొని స్వామివారికి అభిషేకం కూడా చేసి చక్కగా ఉదయాన్నే పూజనైతే ఆచరించుకున్నాము. ఈరోజు ఈ వీడియోలో మనము ఏకాదశి అలాగే తొలి ఏకాదశి విశిష్టత గురించి అయితే మనము తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. తొలి ఏకాదశి అనగా ఆషాఢమాస శుక్లపక్ష ఏకాదశి అని, దీనిని శయన ఏకాదశి మరియు దేవశయని ఏకాదశి అని కూడా పిలుస్తారట. ఈ పవిత్ర దినాన శ్రీ మహావిష్ణువు క్షీరాభిషేకంపై యోగనిద్రలోకి వెళ్తాడని అందరూ నమ్ముతారు. తెలుగు ప్రజలకు ఈ పర్వదినంతోనే పండుగల వరుస అనేది ప్రారంభమైతే అవుతుంది. ఇప్పుడు ఈ ఏకాదశి యొక్క విశిష్టత ఏమిటో తెలుసుకుందాం. ఫస్ట్ యోగ నిద్ర. శ్రీహరి 4 నెలల పాటు యోగ నిద్రకు ఉపక్రమించే చతుర్మాస దీక్ష ఈ రోజుతోనైతే మొదలవుతుందట. ఇక ఈ రోజు నుంచి పండుగల మాసం అనేటివి ప్రారంభమవుతుంది. తొలి ఏకాదశి నుంచి తెలుగు లోగిళ్లలో పండుగల శోభ అనేది సంతరించుకుంటుంది. ఇక 3 ఆరోగ్య సాంప్రదాయం. ఆషాఢ మాసంలో వచ్చే మార్పుల వలన వచ్చే అనారోగ్యాలను తట్టుకోవడానికి ఈరోజు ఉపవాసం అలాగే జాగరణ కూడా ఆచరిస్తారు. సాధారణంగా ఏ మంచి పని ప్రారంభించినా కూడా దశమి ఏకాదశుల కోసం ఎదురు చూడటం అనేది ప్రజలకు అలవాటుగా అయితే వస్తుంది. ఏడాది పొడుగునా ఉండే 24 ఏకాదశుల్లో ఆషాఢ శుక్ల ఏకాదశి తొలి ఏకాదశిగా అయితే పరిగణిస్తారు. ఈ ఆషాఢ మాసము శుక్లపక్ష ఏకాదశి నాడు విష్ణుమూర్తి పాలకడలిపై యోగ నిద్రలోకి వెళ్ళే సందర్భాన్ని తొలి ఏకాదశిగా పరిగణిస్తారు. స్వామి నిద్రించే రోజు కాబట్టి దీనిని శయన ఏకాదశి అని కూడా అయితే పిలుస్తారట. సతీ సక్కుబాయి ఈ శయన ఏకాదశి నాడే మోక్షప్రాప్తి పొందిందట. తొలి ఏకాదశి నాడు రోజంతా ఉపవాసం ఉండి రాత్రికి జాగారం చేసి మర్నాడు అంటే ద్వాదశి నాటి ఉదయం రోజు విష్ణుమూర్తిని పూజించి తీర్థ ప్రసాదాలను స్వీకరించి ఆ తర్వాత భోజనం చేస్తే జన్మజన్మల పాపాలు ప్రక్షాళనమవుతాయని ప్రజల ప్రగాఢమైన విశ్వాసం. ఆ రోజు యోగ నిద్రకు ఉపక్రమించే శ్రీ మహావిష్ణువు మళ్ళీ 4 నెలల తరువాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటారట. ఈ ఏకాదశిని పద్మ ఏకాదశిగా కూడా పిలుస్తారట. ఈ యోగ నిద్ర అనేది భూమిపై రాత్రి సమయాలు పెరుగుతాయి అన్నదానికి సూచనగా అయితే ఉంటుంది. తద్వారా ప్రజలలో నిద్రా సమయాలు పెరుగుతాయి. భవిష్యోత్తర పురాణంలో శ్రీకృష్ణుడు ధర్మరాజుకు ఈ ఏకాదశి మహత్యమైతే వివరించాడని అయితే రాసి ఉందట. దానిని ఉద్ధాతన ఏకాదశి అనిగా అయితే పిలుస్తారట. ఆ తర్వాత వచ్చే రోజు ద్వాదశిని క్షీరాబ్ది ద్వాదశిగా అయితే పిలుస్తారట. ఈ 4 నెలల కాలాన్ని పవిత్రంగా పరిగణించి అందరూ చతుర్మాస్య దీక్ష అయితే చేసేవారు. తాళజంగుడు అనే రాక్షసుని కుమారుడగు బ్రహ్మవర బలము కల మురాసురునితో యుద్ధంలో అలసిపోయిన శ్రీ మహావిష్ణువు తన శరీరము నుంచి జనింపచేసిన కన్యకనే ఏకాదశి అనిగా అయితే పిలుస్తారట. ఏకాదశి వ్రతాన్ని ఆచరించి రుక్మాంగదుడు మోహిని రూపంలో వచ్చి ఈ ఏకాదశి పూట పొందుకోరిన రంభను తిరస్కరించాడట. ప్రస్తుతం మఠాధిపతులు అలాగే సన్యాసం తీసుకున్న వారు మాత్రమే ఈ వ్రతాన్ని అయితే ఆచరిస్తున్నారట.
చతుర్మాస్య దీక్ష చేపట్టిన వారు 4 నెలల పాటు ప్రయాణాలు చేయరట. కామ క్రోధాదులను విసర్జిస్తారు. అలాగే ఆహారం విషయంలో కొన్ని నిషేధాలను కూడా పాటిస్తారట. ఈరోజు జొన్న పేలాల బెల్లం కలిపి దంచి పిండి చేస్తారట. రైతులు ఆ రోజున ఖచ్చితంగా పేలపిండినైతే తింటారట. ఏకాదశి నాడు ఉపవాస నియమం లోకంలో అయితే చాలా స్థిరపడిపోయింది. ఈ ఏకాదశి ప్రజలలో ఉండే చైతన్యానికి ప్రతీకగా అయితే చెప్పుకుంటారు. యోగ నిద్ర అంటే భూమిపై రాత్రి సమయాలు పెరుగుతున్నాయని చెప్పటానికి సూచనగా అయితే భావిస్తారు. అంటే ప్రజలలో నిద్రా సమయాలు పెరుగుతున్నాయన్నమాట. కాబట్టి వానాకాలంలో వచ్చే మొదటి ఏకాదశి కనుక దీనిని తొలి ఏకాదశి అని లౌకికంగా చెబుతారని పండితులైతే చెబుతున్నారు. ఏకాదశి అంటే ఏకం ప్లస్ దశి అంటే మొత్తం కలిపి 11 అని అర్థం. ఏకాదశి అంటే 11 అని అర్థం. అంటే ఇక్కడ 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, అలాగే మనస్సు కలిపి మొత్తం 11 అని అర్థం. వీటిని మనిషి తన ఆధీనంలోకి తీసుకువచ్చి వాటన్నింటినీ ఒకటిగా చేసి అప్పుడు దేవునికి నివేదన చేయాలి అని అర్థం అన్నమాట. దీని వలన మనిషికి సహజంగా అలవడే బద్ధకం దూరమవుతుందని భావన. రోగాలు దరిచేరకుండా ఉంటాయని, అలాగే ఇంద్రియ నిగ్రహం పెరుగుతుందని చాలా గట్టి నమ్మకం అయితే ఉంది. తొలి ఏకాదశి నాడు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం ఆచరించి శ్రీ మహావిష్ణువును చక్కగా భక్తి శ్రద్ధలతో అయితే పూజించాలి. రోజంతా ఉపవాసం ఉండి విష్ణు సహస్రనామ పారాయణ అయితే చేయాలి. సాయంత్రం వేళ ప్రత్యేకంగా పేలాల పిండి నైవేద్యంగా సమర్పించి రాత్రికి జాగారం చేయాలి. మరుసటి రోజు అంటే ఈరోజు ఏకాదశి కదా, మరుసటి రోజు అంటే ద్వాదశి ఉదయం పూజ మొత్తం ముగించుకుని దానం ఇచ్చి ఉపవాసాన్ని విరమించాలి. ఇది ఉపవాస నియమం అన్నమాట. ఏకాదశి రోజు ఈరోజు ఆచరించవలసిన ముఖ్యమైన పద్ధతులు ఏమిటనే విషయానికి వస్తే ఉపవాసం మరియు ఆహారం దాని గురించి బియ్యం, గోధుమలు, పప్పు ధాన్యాలు ముట్టుకోకూడదు. పాలు, పండ్లు లేదా సాబుదానాతో చేసిన ఆహారాన్ని ఉపవాస దీక్ష చేసేవారు తీసుకోవచ్చు. ఇక జాగారం విషయానికి వస్తే ఆ రాత్రి నిద్రపోకుండా విష్ణు నామస్మరణ లేదా భగవద్గీత పఠనమైతే చేయాలి. ఇక దానం విషయానికి వస్తే తొలి ఏకాదశి నాడు బియ్యం, వస్త్రాలు లేదా ఇతర నిత్యావసరాలను దానం చేయడం అనేది చాలా మంచి ఫలితాలనైతే ఇస్తుంది. ఇక నియమాల విషయానికి వస్తే ఉల్లిపాయ, వెల్లుల్లి అస్సలు తినకూడదు. అలాగే జుట్టు, గోర్లు కత్తిరించుకోవటం వంటివైతే ఈ ఏకాదశి రోజు అస్సలు చేయకూడదు. ఇక ఏకాదశి వ్రత కథ విషయానికి వస్తే పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు శరీరం నుండి ఆవిర్భవించిన ఏకాదశి అనే దివ్య శక్తి మురాసురుడిని వధించటం ద్వారా ప్రారంభమైంది. ఈరోజు ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని పూజిస్తే సకల పాపాలు తొలగి మోక్షం లభిస్తుందని శ్రీహరి వరమైతే ఇచ్చాడట. ఇక ఏకాదశి పుట్టుక వెనుక ఉన్న కథ ఏంటంటే పూర్వం మురాసురుడు అనే రాక్షసుడు దేవతలను చాలా ఇబ్బంది పెట్టాడట. శ్రీ మహావిష్ణువు ఆ రాక్షసుడితో చాలా కాలం యుద్ధం చేసి అలసిపోయి ఒక గుహలో యోగ నిద్రకు ఉపక్రమించాడు. శ్రీ మహావిష్ణువు నిద్రలో ఉన్నప్పుడు ఆయన్ను చంపడానికి మురాసురుడు ముందుకైతే వచ్చాడట. అప్పుడు విష్ణుమూర్తి శరీరం నుండి ఒక తేజోమయమైన దివ్య కన్య అయితే పుట్టిందట. ఆ కన్య మురాసురుడితో పోరాడి
అతన్ని వధించిందనమాట. సంతోషించిన విష్ణువు ఆమెకు ఏకాదశి అనే పేరు పెట్టి ఈ తిథి రోజు ఉపవాసం ఉన్నవారికి ముక్తి ప్రసాదిస్తానని వరమైతే ఇచ్చాడట. ఓకే ఫ్రెండ్స్, అందరికీ మరొకసారి తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఇది మన తొలి ఏకాదశి యొక్క విశిష్టత, అలాగే ఉపవాస నియమాలు, వ్రత కథ అన్నమాట. ఆ శ్రీ మహావిష్ణువు ఆశీస్సులు మనందరిపై ఎప్పుడూ చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమో భగవతే వాసుదేవాయ నమః.